of thermal conduction of gases. Coefficient of thermal conduction of gases. Again, first we have to write thermal conduction definition. What is meant by thermal conduction? In this, the amount of heat flows per unit area per second per unit temperature gradient is called coefficient of thermal conduction. సేమ్ ఇంతకు ముందు రాసినట్టుగానే అక్కడ ద అమౌంట్ ఆఫ్ వెలాసిటీ తీసుకున్నాం ఫస్ట్ దానికి, ద అమౌంట్ ఆఫ్ టాంజెన్షియల్ ఫోర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ బదులుగా వీ విల్ టేక్ ద అమౌంట్ ఆఫ్ హీట్. అక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ తీసుకుంటే హియర్ వీ విల్ టేక్ హీట్ ఫ్లోస్. అక్కడ ఎఫ్ తీసుకుంటున్నాము, ఇక్కడ హీట్ ఫ్లోస్ క్యూ తీసుకుంటున్నాము. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ పర్ యూనిట్ ఏరియా per second per unit area per unit temperature gradient is known as coefficient of thermal conduction, and it is represented by K. So that means K is equal to heat flows is Q by dou T by dou Y, because it is unit area per unit time. So A is equal to 1 and time T is equal to 1 second. So we will get coefficient of thermal conduction K is equal to Q by dou T by dou Y. So finally we will draw, for the purpose of proof we will draw again diagram. Let us take a diagram. Let us take a layer, water layer or fluid layer. It is AB. AB of temperature is T, capital T. So right, ఇప్పుడు OX is the coordinate axis and OY is the coordinate axis and O is the origin. So right, in this temperature of the layer increases on the upper side as well as temperature of the layer decreases on the downside. So that means the temperature of the layer AB is T and the distance, consider two layers. ఇప్పుడు మరలా ఇంకొక రెండు లేయర్స్ తీసుకుంటున్నాను, సిడి అండ్ ఈఎఫ్, ఇంతకుముందు తీసుకున్నట్టుగానే. కన్సిడర్ టూ లేయర్స్ సిడి అండ్ ఈఎఫ్. సిడి ఈజ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ఏబి అండ్ ఈఎఫ్ ఈజ్ ద డౌన్ లేయర్. నౌ ద టెంపరేచర్ ఆఫ్ ది అప్పర్ లేయర్ సిడి ఈజ్ గివెన్ బై, సో టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, హెన్స్ టీ ప్లస్ లాంబ్డా ఇంటూ డో టీ బై డో వై, అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది down layer T minus lambda into dou T by dou Y. So right, now coming to the explanation. Let us, a gas flows over a horizontal axis OX with a temperature T is small compared to thermal temperature. సేమ్ ఇంతకు ముందు తీసుకున్నదే, అక్కడ మనం తీసుకున్నది ఏంటంటే వేగం తీసుకున్నాం, ఇక్కడ here we will take temperature. అక్కడ యూ రాసిన సందర్భంలో ఇక్కడ టీ రాయాలి. సేమ్ ఎక్స్ప్లెనేషన్. విస్కాసిటీకి మనం అక్కడ యూ రాసాం వేగం, ఇక్కడ టెంపరేచర్ టీ రాయాలి థర్మల్ కండక్షన్కి. సో రైట్, ద టెంపరేచర్ ఆఫ్ ది లేయర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఈజ్ 0. కింద ఉష్ణోగ్రత శూన్యం తీసుకుంటున్నాము. టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ డౌన్ లేయర్ టు అప్పర్ లేయర్ అలాంగ్ ఓవై డైరెక్షన్. చెప్పాను మీకు నేను, ఉష్ణోగ్రత పై భాగాన్ని ఎక్కువగా ఉంటుంది అని. కన్సిడర్ ఏ లేయర్ ఏబి విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ y ఫ్రమ్ OX యాక్సిస్ విత్ ఎ టెంపరేచర్ T. కమింగ్ టు ది సెకండ్ పారా, కన్సిడర్ టూ లేయర్స్ CD అండ్ EF above and below the layer AB at a distance లాంబ్డా. అంటే లాంబ్డా దూరంలో మరొక రెండు లేయర్స్ తీసుకున్నాను. దే ఆర్ CD and EF which are at a distance lambda. The temperature of the layer CD is T plus lambda into dou T by dou Y. పైకి వెళ్తే పెరుగుతుంది కాబట్టి ప్లస్. And the temperature of the down layer EF is T minus lambda into dou T by dou Y. Night, coming to the third para, suppose the number of molecules are moving in the three-dimensional axis in upward and downward direction. ఇంతకు ముందు రాసినట్టే. Let C bar be the average velocity of the molecules. అంటే అణువుల యొక్క సరాసరి వేగం C బార్ తీసుకున్నాము. Then number of molecules crossing per 1 second.
ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పెర్ 1 సెకండ్, ఇంతకుముందు తీసుకున్నాం NC/6 అని. సో ఇక్కడ కూడా ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పెర్ 1 సెకండ్ ఈజ్ NC/6. నౌ హియర్ వీ విల్ టేక్ 2 values. The first one is the amount of heat flows through the layer CD is given by. అంటే CD లేయర్ ద్వారా ప్రవహించేటువంటి ఉష్ణరాశి ఎంతంటే 1/6 MnC/, ఇంతకుముందు రాసినట్టుగానే 1/6 MnC/, ఇంటూ ఇక్కడ ఇంకొక చిన్న విలువ తీసుకోవాలి, ఒక విలువ. ఇట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ అట్ అ కాన్స్టెంట్ వాల్యూమ్, CV ఎడిషనల్గా వచ్చినటువంటి టర్మ్. అక్కడికి ఇక్కడికి ఎడిషనల్గా వచ్చినటువంటి మరొక పదం ఏంటంటే 1/6 MnC/, CV ఇంటూ T ప్లస్ లాంబ్డా ఇంటూ ∂T/∂y. సో రెండో వాల్యూ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ త్రూ ద లేయర్ EF, అంటే క్రింది భాగాన ఉన్నటువంటి లేయర్ ద్వారా ప్రవహిస్తున్నటువంటి హీట్ తీసుకుంటే ఇట్ ఈజ్ మైనస్ వాల్యూ 1/6 MnC/, CV. Again here CV is specific heat at a constant volume into T minus lambda into ∂T/∂y. సో అక్కడికి విస్కాసిటీకి థర్మల్ కండక్షన్కి తేడా ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్లో మరొక పదం CV వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ మీకు అది వస్తే ఇది వచ్చినట్టే క్వశ్చన్, ఇది వస్తే మరలా నెక్స్ట్ ఇది వచ్చినట్టు 3 క్వశ్చన్స్ ఉంటాయి సిమిలర్గా. సో ఇక్కడ ఎడిషనల్గా వచ్చినటువంటి పదం ఏంటంటే CV. సో దేర్ ఫోర్ రిజల్టెంట్ హీట్. ఇప్పుడు ఫలిత ఉష్ణం తీసుకోవాలి. సో ఫలిత ఉష్ణం అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ అగైన్ మినిమం వాల్యూ. ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 1/6 MnC/, CV ఇంటూ T minus lambda ఇంటూ ∂T/∂y. సో మైనస్ ఇట్ ఈజ్ T plus lambda into ∂T/∂y minus 1/6 MnC/, into T/C/, CV into T minus lambda into ∂T/∂y. So after simplification the cancellation values are 1/6 MnC/, CV into T, 1/6 MnC/, CV into T. So here the remaining values are 1/6 MnC/, CV into lambda into ∂T/∂y, 1/6 MnC/, CV into lambda into ∂T/∂y. After summation of these two values we get 1/6 plus 1/6 is 1/3. So 1/3 MnC/, CV lambda ∂T/∂y. So it is Q value. So finally we get Q is equal to 1/3 MnC/, CV lambda into ∂T/∂y. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి RHSలో ఉన్నటువంటి ∂T/∂yని LHS సైడ్కి తీసుకొచ్చినప్పుడు we will get Q by ∂T/∂y is equal to 1/3 MnC/, CV lambda. So Q by ∂T/∂y is equal to 1/3 MnC/, CV lambda. So according to the definition of coefficient of thermal conduction, K is Q by ∂T/∂y. So Q by ∂T/∂y is K. So finally we get K is equal to 1/3 MnC/, CV lambda. అంటే మనకి ఏటా అయితే 1/3 MnC/, lambda, K అయితే 1/3 MnC/, CV lambda. రెండిట్లకి ఒక చిన్న తేడా ఏంటంటే ఏటాలో CV ఉండదు, Kలో ఎడిషనల్గా స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ చేరుతుంది. So it is the second concept. Now the third concept is coefficient of diffusion of gases. Coefficient of diffusion of gases. వాయువు యొక్క వ్యాపన గుణకాన్ని గురించి వివరించండి. డిఫ్యూజన్ని మనం తెలుగులో వ్యాపనము అంటారు, వాయు వ్యాపనం అంటారు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. వాయువు యొక్క వ్యాపన గుణకాన్ని గురించి వివరించండి, వ్యాపన గుణకాన్ని రాబట్టండి. ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈజ్ మీన్డ్ బై డిఫ్యూజన్, వాట్ ఈజ్ మీన్డ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్. అంటే వ్యాపన గుణకం అంటే ఏంటని ఇది నిర్వచించాలి మనం. సో రైట్, ఈ వ్యాపన గుణకానికి మనం సింబల్గా ఏం తీసుకుంటాము అంటే D, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్కి క్యాపిటల్ Dని తీసుకుంటాము.
So capital D is equal to, first definition we have to write definition, the ratio between number of molecules crossing per unit area per second to the concentration gradient. So the ratio between number of molecules crossing per unit area per second to the concentration gradient is known as coefficient of diffusion. అంటే మనకి ఇక్కడ ఏవైనా అణువులు తీసుకున్నప్పుడు, మొత్తం అణువులు తీసుకున్నప్పుడు ఆ మొత్తం అణువుల యొక్క గాఢతకి, ఆ మొత్తం గ్యాస్ మాలిక్యూల్స్కి ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క గాఢతకి మధ్య గల నిష్పత్తిని వ్యాపన గుణకము అంటారు. అంటే D ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై, రాయలేదు ఫార్ములా, D ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై డో dN బై dy. Capital D is equal to capital N by dN by dy. Right? Proof లో here also we will take coordinate axis OX and OY. ఇంతకుముందు తీసుకున్నట్టే కోఆర్డినేట్ యాక్సిస్లు తీసుకుంటాం OX and OY and OB the origin. కన్సిడర్ ఏ లేయర్ AB అనే ఒక వాయుపొరం తీసుకుంటున్నాను. ఆ వాయుపొరలో ఉన్నటువంటి అణువుల సంఖ్య Nగా తీసుకున్నాను. సో ఇప్పుడు రెండు అప్పర్ లేయరు డౌన్ లేయర్ తీసుకున్నాను. ఆ లేయర్కి అప్పర్ లేయర్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుద్ది. సో N నుంచి ఎంతకి ఇంక్రీజ్ అవుద్ది అంటే N ప్లస్ లాంబ్డా ఇంటూ dN బై dy. డౌన్ లేయర్కి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇట్ ఈజ్ N మైనస్ లాంబ్డా ఇంటూ dN బై dy. సో నౌ కమింగ్ టు ది ఫస్ట్ పారా, లెట్ ఏ గ్యాస్ ఫ్లోస్ ఓవర్ ఏ హారిజాంటల్ యాక్సిస్ OX. ఒక ఏదైనా గ్యాస్ అనేది క్షితిజ సమాంతరంగా OX యాక్సిస్ క్షితిజ సమాంతరంగా ప్రయాణిస్తుంది అని తీసుకున్నాను. విత్ కాన్సన్ట్రేషన్ ఈజ్ స్మాల్ విత్ కంపేర్డ్ టు థర్మల్ కాన్సన్ట్రేషన్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే సేమ్ ఎక్స్ప్లెనేషన్, సేమ్ పారాగ్రాఫ్ మ్యాటర్. అక్కడ హీట్ బదులుకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ రాయాలి. మొదట వెలాసిటీ రాసాము, సెకండ్ హీట్ రాసాము, నౌ కాన్సన్ట్రేషన్ ఆ పదం బదులుగా. ఆ ఒక్క చేంజ్ ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్ అన్న పదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లేయర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఈజ్ 0. అంటే కాంటాక్ట్ అయినప్పుడు సర్ఫేస్తో డౌన్ లేయర్లో బాగా అడుగు బాగాన ఎంతంటే 0. ద కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ డౌన్ లేయర్ టు అప్పర్ లేయర్ అలాంగ్ OY. అంటే గాఢత అనేది, అణువుల యొక్క గాఢత అనేది క్రింది నుంచి పై భాగానికి వచ్చేటప్పుడు విలువ పెరుగుతుంది. సో రైట్, కన్సిడర్ ఏ లేయర్ AB విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ y ఫ్రమ్ ద యాక్సిస్ OX. ఒక లేయర్ AB అనే ఒక లేయర్ తీసుకున్నాను. ఆ AB అనేటువంటి లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లేయర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఆ లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్ స్మాల్ అని అనుకున్నాను. నౌ కన్సిడర్ అనదర్ 2 layers CD అండ్ DF అబోవ్ అండ్ బిలో ద లేయర్ AB. ఏబీకి పైన ఉన్నటువంటి మరొక లేయర్ CD అంటే అడుగు భాగాన ఉన్నటువంటి లేయర్ EF. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లేయర్ CD ఈజ్, అంటే పై భాగాన ఉన్నటువంటి వాయుపొర యొక్క గాఢత ఎంతంటే పెరుగుతుంది కాబట్టి N ప్లస్ స్మాల్ n ప్లస్ లాంబ్డా ఇంటూ dN బై dy, స్మాల్ dN బై dy. అదేవిధంగా క్రింది భాగాన ఉన్నటువంటి లేయర్ యొక్క వేగం తగ్గుతుంది కాబట్టి, వేగం కాదు కాన్సన్ట్రేషన్, ఇయర్ కాన్సన్ట్రేషన్ అంటున్నాము, గాఢత తగ్గుతుంది కాబట్టి N మైనస్ లాంబ్డా ఇంటూ dN బై dy. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్, సపోజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ 3-dimensional coordinate axis in upward and downward direction. అంటే త్రిమితీయంగా మాలిక్యూల్స్ అనేవి పైకి కిందకి కదులుతూ ఉంటాయి. సో ఈ రకంగా కదులుతున్నప్పుడు లెట్ క్యాపిటల్ T బి ద యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఇక్కడ నేను క్యాపిటల్ T కాదు, అది క్యాపిటల్ N. Let capital N be the average concentration of the molecules. Then the number of molecules crossing per 1 second. ఇప్పుడు 1 సెకండ్ కాలంలో ఆ ఫ్లూయిడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ క్రాస్ అయ్యేటువంటి
ఆ మాలిక్యూల్స్ సంఖ్య ఎంతంటే ఇట్ ఈజ్ సి బార్ బై 6. ఇంతకుముందు ఎంఎన్సి బార్ బై 6 అనేవాళ్ళు, ఎన్సి బార్ బై 6 అనేవాళ్ళు. సో హియర్ ద వాల్యూ ఈజ్ ఓన్లీ సి బార్ బై 6. దెర్ ఈజ్ నో ఎంఎన్సి బార్. ఇంతకుముందు మనం ఎన్సి బార్ బై 6 అన్నాం. ఇక్కడ హియర్ వీ విల్ టేక్ ఓన్లీ సి బార్ బై 6. The first value is the number of molecules crossing the layer CD is given by. అంటే CD పొరను అధిగమించి ప్రయాణిస్తున్నటువంటి అణువుల సంఖ్య సి బార్ బై 6 ఇంటూ ఎన్ ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డివై. అదేవిధంగా అండ్ ద సెకండ్ వాల్యూ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ ద లేయర్ ఈఎఫ్ ఈజ్ గివెన్ బై. అంటే ఈఎఫ్ వాయు పొర వెంబడి ప్రయాణిస్తున్నటువంటి వాయు అణువుల సంఖ్య సి బార్ బై 6 ఇంటూ క్రింద భాగాంది కాబట్టి మైనస్ ఎన్ మైనస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డివై. హియర్ ద రిజల్టెంట్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ రాయాలి. సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు సి బార్ బై 6 ఇంటూ ఎన్ ప్లస్ ల్యాండా ఇంటూ డిఎన్ బై డివై minus c bar by 6 into n minus lambda into dn by dy. After multiplication we get n c bar by 6 plus c bar by 6 lambda dn by dy minus c bar by 6 into n plus c bar by 6 into lambda into dn by dy. సో ఇక్కడ మనకి ఇందులో c bar by 6 n మైనస్ సి బార్ బై 6n రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు వాల్యూస్ క్యాన్సిల్ అవగా సి బార్ బై 6 ప్లస్ సి బార్ బై 6 ఈ సి బార్ బై 3. దట్ మీన్స్ 1/3 సి బార్ ల్యాండా డిఎన్ బై డివై. దట్ మీన్స్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 1/3 సి బార్ ల్యాండా డిఎన్ బై డివై. ఇట్ ఈజ్ క్యాపిటల్ N వాల్యూ. సో ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి డిఎన్ బై డివైని ఎల్హెచ్ఎస్కి తీసుకొస్తే we get n by capital N by dn by small dn by dy is equal to 1/3 c bar lambda. ఆ పక్కన dn by dy అనేది ఇంక ఉండదు. 1/3 c bar lambda ఆల్రెడీ dn by dyని తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి. సో దేర్ ఫోర్ d is equal to 1/3 c bar lambda. d is equal to 1/3 c bar lambda. అంతే, ఇంకా అక్కడ dn by dy ఉండదు, రాశారు కానీ బాక్స్లో వాల్యూ ఏంటంటే చేంజ్ ఏంటంటే మీకు దేర్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు 1/3 సి బార్ ల్యాండా. ఇట్ ఈజ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. అంటే మూడు వాల్యూస్ చెప్పాను. విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఏటా అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1/3 mn సి బార్ ల్యాండా. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్ కే ఈజ్ ఈక్వల్ టు 1/3 mn సి బార్ ల్యాండా ఇంటూ సివి. ఇంకొక అడిషనల్గా సివి చేరుతుంది. థర్డ్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ d is equal to 1/3 c bar lambda. చాలా మినిమం వాల్యూ వస్తుంది ఇది 1/3 c bar lambda అంతే ఎక్స్ప్రెషన్. సో ఏటా కే అండ్ డి. సో మూడు రకాల ఇందులో ఎస్ఐస్ కవర్ అయినాయి. ఒకటి విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్, రెండవది థర్మల్ కండక్షన్ ఆఫ్ గ్యాసెస్, మూడవది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్ దీస్ 3 SI క్వశ్చన్స్. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.